హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్యరాజ్. ఈరోజు స్పెషల్ వచ్చేసి మిల్ మేకర్ కర్రీ. ఇలా చేసుకున్నారండి, ఎంతో టేస్టీగా తొందరగా అయిపోతుందండి. జస్ట్ 2 మినిట్స్లో కంప్లీట్ అవుతుంది. రండి చూసేద్దాం. స్టవ్ పైన వెన్నీళ్ళు పెట్టుకొని మిల్ మేకర్లని వెన్నీళ్ళకి వేసేసుకుందాము. నీళ్ళు వేడెక్కినాక వేసి ఒకసారి బాగా కలిపేసుకొని ఒక 5 నిమిషాల్లో పక్కకు పెట్టేసుకుందాము. ఇవి మంచిగా నానే వరకు ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టేసుకుందాము. ఇప్పుడు చూడండి, ఇవి నానిపోయినాయి కదా. నానిపోయిన వాటిని మంచిగా నీళ్ళలో నుంచి తీసి ఇట్లా గట్టిగా చేతితో నొక్కేసుకొని వాటర్ తీసేసుకొని ఒక ప్లేట్లోకి సపరేట్ చేసుకుందాం. చూడండి, వాటర్ తీసేసినాక ఒక ప్లేట్లో పెట్టుకున్నాం కదా. కావాల్సినవి టమాటాలు, పచ్చిమిర్చీలు, ఆనియన్ ముక్కలు కట్ చేసి తీసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకున్నాం కదండి. కడాయి కూడా వేడెక్కింది. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాము. 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఇప్పుడు పచ్చిమిర్చి, ఆనియన్ ముక్కలు కూడా వేసి ఆయిల్లోకి బాగా ఫ్రై చేసుకుందాము. ఇందులోకి సాల్ట్ వేసుకుందామండి. 1 స్పూన్ వరకు. 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాము. అలాగే పసుపుని కూడా వేసుకుందాము. పసుపు కూడా వేసుకొని ఒకసారి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకుందాము. ఇందాక మనం వాటర్ తీసి పెట్టుకున్న మిల్ మేకర్లని కడాయిలోకి వేసేసుకొని మంచిగా ఆయిల్లో ఒకసారి బాగా ఫ్రై చేసుకుందాము. ఇది తొందరగా అయిపోద్దండి, ఎక్కువ టైం తీసుకోదు. ఇలా ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత ధనియాల పొడి, అలాగే గరం మసాలా, అలాగే కాస్త ఉంటే చికెన్ మసాలా కూడా వేసుకోండి. నేనైతే వేసుకున్నాను. ఇలా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకుందామండి. ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకొని టేస్ట్ సరిపడా కారం కూడా వేసుకుందాం. 2 స్పూన్ల వరకు అయితే కారం వేసుకున్నాను. వేసి క్యాప్ పెట్టి ఒక 5 నిమిషాలు ఉడకనిద్దాము. చూడండి, ఇప్పుడు క్యాప్ ఓపెన్ చేసి ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇలా మధ్యలో చెక్ చేసుకుంటూ ఒకసారి ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు పైనుంచి కొత్తిమీర కట్ చేసి వేసుకుంటే ఇది రెడీ. ఎంతో టేస్టీగా ఉండే మిల్ మేకర్ కర్రీ. చాలా బాగుంటుందండి. అప్పటికప్పుడే ఫాస్ట్గా అయిపోతుంది 2 నిమిషాలలో. మనకి ఎప్పుడైనా టైం లేనప్పుడు ఇలా చేసుకోవచ్చు అండి. ఏదైనా నోటికి రుచిగా తినాలనిపించినప్పుడు కూడా ఇలా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. చూడండి, ఇంకా దీన్ని సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే మిల్ మేకర్ కర్రీ అనేది రెడీ. ఓకే ఫ్రెండ్స్, లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్స్ ప్లీజ్. రెసిపీస్ అయితే ఒకసారి ట్రై చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా బాగుంటాయి రెసిపీస్ అయితే, చాలా టేస్టీగా వస్తాయండి. ఒకసారి అయితే ట్రై చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.